హలో అందరికీ. మనం చేసే పని కానుంచి ఉండే విధానం వరకు బయట జనాలకు నచ్చాలి. ఒకవేళ వాళ్ళకు నచ్చిన విధంగా లేకుండా మనకు నచ్చినట్టు ఉంటే వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు అనేసి చాలా మాటలు మాట్లాడతారు. నీకు నచ్చిన విధంగా నువ్వు ఉన్నప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకుంటారు కదా. అలా అని ఒకరి కోసం మన ఇష్టాలను మార్చుకోవద్దు. వాళ్ళ కోసం మనం బతకట్లేదు, మన కోసం మనమే బతుకుతున్నాం. అలాంటప్పుడు ఒకరి గురించి ఆలోచించొద్దు. ఈ మధ్యకాలం అయితే మరీను పిల్లల గురించి కూడా, పిల్లలు కాకపోతే ఇంకా పిల్లలు అవ్వలేదా, ఒకవేళ పిల్లలై ఎవరో ఒకరే ఉన్నా ఒకరేనా, ఒక్కరికే స్టాప్ చేయొద్దు, ఇద్దరుంటే బాగుంటుంది అనేసి అంటారు. ఒకవేళ ఇద్దరు లేకుండా ముగ్గురు ఉన్నారు అంటే ఇంకా చెప్పొద్దు. ఎందుకు ముగ్గురు అవసరమా, ఇద్దరు ఉంటే చాలు కదా, ఒక బాబు ఒక పాప. ఒకరి గురించి వాళ్ళ పిల్లల గురించి మీరు డిసైడ్ చేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళ పిల్లలని వాళ్ళు పోషించుకోగల శక్తి వాళ్ళకు ఉన్నప్పుడు మీకెందుకు అంత బాధ అని నాకు అర్థం కాదు. వాళ్ళ పర్సనల్ జీవితాలను మీరు డిసైడ్ చేయడం ఏంటి? ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళ పిల్లలను వాళ్ళే చూసుకుంటారు, మీరు చూడరు కదా. ఆ కాలంలో డజన్ల కొద్ది పిల్లలని కన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక్కరు చాలు ఇద్దరు చాలు అనుకుంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు బహుశా. నన్నైతే చాలామంది అన్నారు, ఎందుకు ముగ్గురు అవసరమా, ఇద్దరు చాలు కదా అనేసి. మిమ్మల్ని కూడా ఇలా అన్న వాళ్ళు ఉన్నారా? మీ ఇంటి పక్కల కానీ, మీ ఇంటికి ఎదురుగా కానీ, మీ పక్కల కూడా ఉండే ఉంటారు. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఇక్కడైతే నేను మా పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేద్దామనేసి వేయిస్తున్నా. పిల్లలు పడుకున్నప్పుడు చేద్దామంటే ఏదో ఒక పని ఉంటుంది. వాళ్ళేమో జాంకొచ్చి ఒకటి తీసుకొని పోతురు, అలా అని సగం ప్లేట్ కాల్ చేసేసారు. చిన్న పాప ఏడుస్తుంది, అందుకని ఎత్తుకొని అలా చేస్తున్నామని వీడియో తీసుకుంటూ పని చేసుకుంటున్నా పాపను ఎత్తుకొని. ఇవి తెచ్చి కూడా నేను 1 వీక్ అవుతుంది, కానీ నాకు ఇవాళనే వీలైంది కాబట్టి ఇవాళనే చేద్దామనేసి చేస్తున్నా. మనకెన్ని ఇబ్బందులున్నా పిల్లల కోసం అయితే మంచి ఫుడ్ పెట్టాలని ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. నేను అలాగే చేస్తున్నా. ఈ పౌడర్ చూడగానే పిల్లలు పాలు తాగుతామనేసి అడిగారు. ఇంకా పిల్లల కోసం అయితే, కన్నగాని కోసం అయితే ఇంకా పాలు వేడి పెట్టి ఇద్దరికి పిల్లలకైతే పోసేసిన. కన్నగాడి పాలు పౌడర్ అంటే చాలా ఇష్టంతో తాగుతాడు.